ఓకే, మేము సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాము. అదే మీకు ఎవరు చెప్పారు మాకు మామూలుగా ఇట్లా? అశోక్ సార్ చెప్పారు సార్, మాకు ఇలా ఉన్నారు, హెల్ప్ చేస్తారమ్మా అని చెప్పారు. మా పరిస్థితి కూడా బాగాలేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి సార్. బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి. అంటే మీరు ఏమైనా వర్క్ చేశారు అంతకుముందు ఏమన్నా గతంలో? వర్క్ నాది పార్లర్ పెట్టుకున్నాను సార్ ఫోన్గా. ఓకే, అది రన్ చేసుకుంటా ఉన్నాను. ఓకే. ఆ టైంలో నాకు క్లాట్స్ అయినాయి అని చెప్పారు. అర్జెంట్గా ఎమర్జెన్సీగా కేర్ హాస్పిటల్ అని అటెండ్ 3 years నుంచి ఇబ్బంది పడతా ఉన్నాను. సార్ మొన్న సంప్రదిస్తే ఆ మాట అన్నారు, ఇలా ఉన్నారు. మరి మెడిసిన్ అవి వాడుతున్నారు మరి మీరు? వాడుతున్నాను సార్. ఎంత అవుతుంది నెల ఖర్చు? నెల ఖర్చు వచ్చి 1,00,000 అవుతుంది సార్ నాకు. ₹1,00,000 అవుతుంది. 45,000 15 రోజులకే 50,000 ఇంజెక్షన్ అవుతుంది సార్ నాకు ఖర్చులు. కానీ 1,00,000 అవుతుంది. అంటే 3 months మళ్ళీ. దీనికి సంబంధించిన మెడిసిన్ వాడితే మీకు రికవరీ అవుతుందని చెప్పారా? అవుతుందని చెప్పారా? అంటే ఫస్ట్ నుంచి ఒకే హాస్పిటల్లో చూస్తున్నా సార్. నేను కేర్ లో ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ కేర్ లో వచ్చేసి 15 లక్షల దాకా అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేతలకి గవర్నమెంట్ ఇది చూపిద్దాం అంత తట్టుకోలేకపోతున్నాం అని వస్తే మెడిసిన్ మాత్రం బయట తెచ్చుకోవాలంటున్నారు. ఇంజెక్షన్ వచ్చేతలకి అలా అవుతుంది. ఓకే ఓకే, సరే ఇప్పుడు మా ట్రస్ట్ తరపు నుంచి ఏంటంటే మేము కొద్ది గొప్ప హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా? మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని ఇంకా మళ్ళీ ఏమన్నా మన తరపున ఏదైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి మేము చేస్తాము. మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ గారు సారు ఈసారి మనకి ఏంటంటే ఒంగోలు ప్రకాశం జిల్లా పరిధిలో దాదాపుగా మేము అనాథలకి, వృద్ధులకి, వికలాంగులకి ఈ టైప్ ఆఫ్ సర్వీస్ చేస్తూ ఉంటాం. మనం సారే మొత్తం దగ్గర అన్ని చూసుకుంటూ ఉంటారు. అది దానిలో భాగంగానే మనం కూడా ఏంటంటే మీకు వచ్చి సారు మీకు చేస్తున్నారు. ఈ 15,000 రూపాయలు మీరు మందులకి, మెడిసిన్ కి దాంట్లో పాడండి. అయితే ఇది సాయం చేసిన తాత పేరు ప్రసాద్ చలసార్ల. తను అమెరికాలో ఉంటారు. చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. నాకు అది అతను అనేక విధాలుగా మా ట్రస్ట్ కి చాలా సహాయం చేశాడు. అలా అశోక్ సార్ చెప్పగానే, మీ విషయం చెప్పగానే ఏదో రిక్వెస్ట్ అని పెట్టాను. పెట్టిన 15,000 పంపించారు. మీకు అప్పుడే ఒంగోలుకి వచ్చి తీసుకెళ్ళమన్నాను, మీరు ఆరోగ్యం బాగాలేక రాలేక. అందుకని విజయవాడ అవునులమ్మా చెప్పానండి. అందుకని విజయవాడ మాకు సేవకారం వస్తుంది, అది చూసి వెళ్దామని మీకు ఇచ్చినట్టు చెప్పి ఇచ్చేస్తాము. మేము చేసే సహాయం తక్కువే, కానీ మీకు ఏదో ఒక విధంగా అది ఉపయోగపడితే మాకు సంతోషం. చాలా వరకు ఇది వరకు చేసేవాళ్ళు ఉండాలి కదా సార్. చాలా చిన్న సహాయం చేయండి. థ్యాంక్ యూ సార్.